వెన్నుపోటు దినం అంటే తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గెలిచి ఏడాది అయినటువంటి సందర్భం. ఇది సంబరాలు చేసుకోండి, బాణాసంచా కాల్చండి, ముగ్గులెయ్యండి అంటూ జనసేన పిలుపునిచ్చింది. వెన్నుపోటు దినం పాటిద్దాం అంటూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ ఇటు జనసేనతో కలిసి ట్రెండింగ్ చేసే ప్రయత్నం చేశారు నెట్ లో. ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నటువంటి ఫిగర్స్ వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నది అంటే జనంలో విపరీతమైన వ్యతిరేకతకి సాక్ష్యం తమ కార్యక్రమాలు సక్సెస్ అయిన తెలుగుదేశం జనసేన పిలుపుకి స్పందన లేదు అంటూ జగనాసుర వదడే అన్నటువంటి పేరుతో టీడీపీ వాళ్ళు ట్రెండ్ చేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పుడు 1 year ఫర్ సిబిఎన్ బ్యాక్ ట్యాబింగ్ అన్నటువంటి పేరుతో వీళ్ళు హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని చేసుకొచ్చారు. దీంట్లో ఉదయం 10 గంటలకి ట్వీట్ కౌంట్ టీడీపీ వాళ్ళకి సంబంధించి 5.2, ఎంగేజ్మెంట్ 22.8 వేలు ఉంటాయి. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళది ట్రెండ్స్ లోకి వచ్చేటప్పుడు 42.3 ట్వీట్ కౌంట్ అయితే 82.1 ఎంగేజ్మెంట్ అవుతుంది. 12కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పికప్ పై 13.7 ట్వీట్ కౌంట్, ఎంగేజ్మెంట్ 50.2 అయితే వైసీపీ ఇంకా బాగా పెరిగిపోయి 111.9 265.3కి. అట్లాగే 3 గంటల మధ్యాహ్నానికి వచ్చేటికి 18.2తో కొంత ఇంప్రూవ్ చేసుకుని టీడీపీ 72.7కే ఎంగేజ్మెంట్. వైఎస్ఆర్సీపీ భారీగా పెరిగిపోయి 142కే 368.7కే వచ్చింది. అలాగే 5 గంటలకి సాయంత్రానికి వచ్చేటికి టీడీపీకి సంబంధించి 20.7కే ట్వీట్ కౌంట్ అయితే ఎంగేజ్మెంట్ 85.1కే అయితే వైఎస్ఆర్సీపీ వచ్చి 156.4కే ట్వీట్ కౌంట్ 426.3కే ఎంగేజ్మెంట్ చోటు చేసుకున్నాయి. తద్వారా వీళ్ళది బాగా సక్సెస్ అయినట్టయింది.